అనగనగా ఒక ఊరిలో శాంతకుమారి అనే ఒక ఆదర్శ మహిళ ఉంది. నేను సాఫ్ట్ గా కనిపిస్తున్నానని మంచిదని అనుకుంటున్నావేమో. సిరిపల్లి అనే చిన్న విలేజ్ లో 1 month లో 2 మర్డర్లు జరిగాయి. ఏం కూసావురా? రౌడీ దన్నా, బజార్ దన్నా, ఇప్పుడు వాగురా. చెయ్యి పడిందో తాట తీస్తా. మన సంస్కారం ఏమిటనేది మన పిల్లలు చూస్తేనే అర్థమవుతుంది. నన్ను ఫోర్స్ గా రెచ్చగొట్టి కసిగా రేప్ చేయి. ముందు లడ్డూ లాంటి అమ్మాయిని, ఆ అమ్మాయి వెనక కోట్ల దాస్తిని వదిలేసి పొలంలోకి వెళ్ళి మట్టి పిసుక్కుని బతుకుతానంటావేంటి? ఎన్నాళ్ళు నా వెంట పడింది, నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని తిరిగింది. ఆ తాగుబోద్ది నువ్వు కలిసి నేను వాడుకోవడానిక? నన్ను చంపేసిన అలాంటి పని చేయను. ఏం చెయ్యొద్దు ప్లీజ్. ఏం చేయలేదని చెప్పాలి. ఇలాంటి వాడిని వదలొద్దమ్మా. వదిలితే ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తాడో. మర్యాదగా చెప్తున్నాను, నేను కరాటీలో బ్లాక్ బెల్ట్. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి డబ్బు గడ్డి పరకతో సమానమే. నీకొక విషయం తెలుసా? విరక్తి చెందిన దానికి మొగుడు వెంట్రుక ముక్కతో సమానం. ఈ రోజుల్లో మనిషి బ్రతకటం చాలా ఈజీ, కానీ మనిషిలా బ్రతకటం చాలా కష్టం. అసలు ఈ జన్మధన్యం అంటే ఏటమ్మా? వీడినెందుకు పెళ్లి చేసుకున్నానా అని పెళ్ళాం, వీడికి ఎందుకు పుట్టామా అని పిల్లలు అనుకోకుండా ఉంటే వాడి జన్మ ధన్యం. పద్ధతి గురించి మీరు మాకు చెప్పక్కర్లేదు. చదువు సంస్కారం ఉన్న ఫ్యామిలీ మాది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను నీతో వచ్చేస్తాను, నన్ను పోషిస్తావా? చెట్టెండిపోయి ఆకులు రాలిపోతుంటే నీ కిందకొస్తాను నీడనిస్తావా అని అడిగిందట. నీలాంటిదే. నేనే తెలివైనోడ్ని, మా ఇంట్లో వాళ్ళందరినీ కంట్రోల్లో పెడతానని అనుకున్నాను. నా ఇంట్లో నాకు తెలియకుండా చిన్న చీమ కూడా దూరదనుకున్న ఎర్రేదవను. నా వెనకాల చిన్నపాటి మహాభారతమే జరిగిపోయిందని తెలుసుకోలేకపోయిన ఎర్రి పప్పని